ఏపీలో మహిళా పోలీసుల ఉద్యోగుల డ్యూటీ విషయం వివాదాస్పదమవుతుందా? గతంలో సచివాలయంలో మహిళా పోలీసుల నియామకాన్ని సవాల్ చేసిన టీడీపీ ఇప్పుడు మహిళా పోలీసుల సేవలను విచ్చలవిడిగా వాడుకుంటుందా? ప్రభుత్వం తీరుతో మహిళా పోలీసులు తలలు పట్టుకుంటున్నారా? ఇంతకీ మహిళా పోలీసుల విషయంలో కూటమి సర్కార్ ఏం చేస్తోంది? గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసులను భారీ ఎత్తున నియమించింది. వీరిని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పనిచేయాలని ఆదేశించింది. అప్పట్లో జగన్ తీరును నిరసిస్తూ కొందరు తెలుగుదేశం పార్టీ నేతలు హైకోర్టుకెళ్లారు. గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసుల నియామకాన్ని సవాల్ చేశారు. ఎలాంటి టెస్టులు నిర్వహించకుండా మహిళా పోలీసులుగా ఎలా నియమిస్తారని ఈ నియామకాలను సవాల్ చేశారు. దాంతో ప్రభుత్వం హైకోర్టుకు వివరణ ఇచ్చింది. వీరిని పోలీసు విధులకు కేటాయించడం లేదు, సచివాలయంలో మహిళా శిశు సంక్షేమం కోసం వినియోగిస్తామని వెల్లడించింది. ఈ అంశం అప్పట్లో కూల్ అయింది, కానీ ఇప్పుడు మరోసారి రచ్చరాజేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ వచ్చాక సచివాలయంలో మహిళా పోలీసుల విధులపై క్లారిటీ ఇవ్వడం లేదు. ఇప్పటికే ఇదే అంశంపై హోంమంత్రి అనిత సచివాలయంలో ప్రకటన చేసినా వారి విధులకు సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదు. గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసుల విధులు, జాబ్ చార్టులపై త్వరలోనే సంబంధిత శాఖలతో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఆ అంశంపై సభ్యులు తమ సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రకటించారు. గత ప్రభుత్వం మహిళా సంరక్షణ కార్యదర్శుల విషయంలో యాక్టులు కూడా చదవకుండా జీవోలు ఇష్యూ చేసిందని అనిత విమర్శించారు. 2019లో రిక్రూట్మెంట్ సమయంలో మహిళా పోలీసులుగా ఎలాంటి ట్రైనింగ్, పరీక్షలు లేకుండా నియామకం చేశారని, సుమారు 15,000 మందిని రిక్రూట్ చేసుకుంటే అందులో 13,815 మంది పనిచేస్తున్నారని వెల్లడించారు. మరో 1,189 ఖాళీలున్నాయని అసెంబ్లీలో ప్రకటించారు. అయితే 2021లో మరో జీవో తెచ్చి వారిని మహిళా సంరక్షణ కార్యదర్శులుగా మార్చారని గుర్తు చేశారు. వాస్తవానికి మహిళా పోలీసుల నియామకం కేసు ఇప్పటికే పెండింగ్లో ఉంది. అయితే పోలీసులు మాత్రం మహిళా శిశు సంక్షేమానికి వినియోగించాల్సిన సచివాలయ మహిళా పోలీసులను పూర్తిగా పోలీసు విధులకు వినియోగించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నాడు కోర్టుకెళ్లారు, నేడు ఎందుకు పట్టించుకోవడం లేదని పలువురు నిలదీయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం మహిళా పోలీసులు సచివాలయంలో పనిచేస్తున్నప్పటికీ మండల ఎస్ఐ, సిఐ సూచనల మేరకే పనిచేస్తున్నారు. సిఐపై స్థాయి అధికారులు పోలీస్ స్టేషన్కు వచ్చినప్పుడు మండలంలో పనిచేస్తున్న ఈ మహిళా శిశు సంక్షేమ అసిస్టెంట్లు అందరినీ పోలీస్ స్టేషన్లకు పిలుస్తున్నారు. గంటల తరబడి అక్కడే కూర్చోబెడుతున్నారు. పైగా వీరికి సరైన యూనిఫామ్ కూడా లేదు. దాతలను అడిగి ఆయా మండలాల యూనిఫామ్ సమకూరుస్తున్నారు. అయితే అప్పట్లో కోర్టుకు చెప్పిందేంటి, నేడు చేస్తుందేంటి అన్న చర్చ జరుగుతోంది. మొత్తంగా గ్రామాల్లో గంజాయి, మాదక ద్రవ్యాలు, సారా లాంటివి పట్టుకునే విధులను కూడా వీరికి అప్పగిస్తున్నారని చర్చ నడుస్తోంది. దీంతో వీరు భయపడే పరిస్థితి నెలకొందట. అసలు సంబంధం లేని పోలీస్ శాఖకు వీరిని ఎలా అలర్ట్ చేశారు? నాడు కోర్టుకు ఎందుకెళ్లారు? నేడు వీరితో ఎలా పని చేయిస్తున్నారు? ఇది కూటమి నాయకులకు సైతం అంతుచిక్కని సమాధానంగా మిగిలిపోయింది. పాపం మహిళా పోలీసులమా లేక స్త్రీ శిశు అసిస్టెంట్లమా తెలియక వారంతా సతమతమవుతున్నారు. పోలీస్ అధికారులు వచ్చినప్పుడు మాత్రం ఉదయం నుంచి రాత్రి వరకు పోలీస్ స్టేషన్లలో పడిగాపులు పడుతుండడం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.